మండలం చెంగంపల్లి గ్రామానికి చెందిన ఎంబీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మరియు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోత్రాల శివశంకర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సలహాదారునిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మొట్టమొదటిసారి నిజామాబాద్కి విచ్చేస్తున్న సందర్భంగా టెలిఫోన్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేస్తూ మారుమూల పల్లెల వరకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరాడు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ కోసం అహర్నిశలుగా శ్రమిస్తున్నందుకు గోత్రాల శివశంకర్ని అభినందించడం జరిగింది. దేశంతో ఒక వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారునిగా నియమించడం జరిగిన సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాను. ధన్యవాదాలు తెలియజేస్తూ సబ్బండ వర్గాలు పేద మధ్యతరగతి ఎడ్యుకేషన్ ఇతర అంశాలపై ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. సుదర్శన్ అన్నకు స్పష్టంగా వివరించాను. ఒక తెలంగాణ ఎంబీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్గా, తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఫోన్ ద్వారా అన్నగారు మొట్టమొదటిగా నిజామాబాద్కు వీచేస్తున్న శుభ సందర్భంగా ఫోన్ ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాను. పేదల పక్షాన ఉండి సంక్షేమం తప్పుదోవ పడకుండా చూడవలసిన బాధ్యత అన్న మీదే అని కూడా తెలియజేశాను. ఎలాంటి అవకతవకలకు తావుకుండా ఉండకుండా నేను చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. సకాలంలో అభివృద్ధి మాకు పేద ప్రజలకు అంటే ముఖ్యంగా నిజామాబాద్కు తొలిసారిగా వస్తున్న సుదర్శన్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు గారు రావడం అంటే ఆనందించాల్సిన విషయమే. ఆయన ఫోన్ ద్వారా నేను ఫోన్లో సంభాషణ ఇద్దరు మాట్లాడుతుండగా ప్రజాజ్యోతి విలేకరులు వచ్చి వాళ్ళకు సుదర్శన్ రెడ్డి అన్నదార ప్రభుత్వ సలహాదారుడు అన్నదార ప్రజాజ్యోతి పత్రికకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే సంక్షేమం దిశగా ముందుకెళ్తాం తప్ప కానీ అవినీతికి చోటు లేకుండా ఉంటుందని నాకు స్పష్టంగా నన్ను అభినందించడం జరిగింది. ఫోన్లో సంభాషించి తప్పకుండా ఎల్లవేళలా నీకు సహాయ సహకారాలు ఉంటాయని శివశంకర్, తప్పకుండా నేను సహాయ సహకారాలు ఉంటాయి, అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. పత్రికా విలేకరులకు ముందుగా నన్ను సంప్రదించి సుదర్శన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ముందుగానే అంచనేసిన ప్రజాజ్యోతిని అభినందిస్తున్నాను నేను. అందుకని అన్ని సంక్షేమ శాఖలపై దృష్టి సారించడం జరుగుతుంది. అన్నకు ఒక క్యాబినెట్ హోదా, తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే విధంగా నేను మాట్లాడినా, అన్ని అంశాల మీద మాట్లాడినా, ఎడ్యుకేషన్ పర్సన్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, గురుకులాలు కానీ, పాడుపడిపోతున్న అన్ని అంశాలపై మాట్లాడడం జరిగింది. నన్ను మళ్ళీ ఫోన్లో శివశంకర్ తమ్ముడు నీకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు మీడియా మిత్రులకు.